చాలామంది నాకు కనిపిస్తున్నారు కానీ ఎవరు జాయిన్ అవ్వట్లేదు. ఎందుకనంటే ఇందాక చెప్పారు కదా, వితౌట్ నాలెడ్జ్ కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి. నాకు నాలెడ్జ్ లేనటువంటి పరిస్థితుల్లో అలా ఇలా తడే టైంలో ఒక వ్యతిరేకపు వ్యక్తి దొరికాడు. ఆయన పేరే టి శ్రీనివాస్, క్రౌన్ డైరెక్టర్, 1.73 lakhs. ఆయన దొరికి ఏమంటాడు తెలుసా? నువ్వు నాకు నచ్చలేదు. ఏంటది? నీ మాట నాకు అస్సలే నచ్చలేదు. ఇప్పుడు నాతో కలిసి డాన్స్ చేసిన వ్యక్తి అనమాట. అలా వ్యతిరేకమతో స్టార్ట్ అయినటువంటి నా లైఫ్ ఇప్పటికీ 37,000 నియర్లీ 38,000 అయిపోయి ఉంటుంది చూస్తే. 38,000 పీపుల్స్ 38,000 డిస్ట్రిబ్యూటర్స్ నా లైఫ్ లైన్లో ఉన్నారు. ఇప్పుడు అర్థమవుతుందండి. అలా నా కెరీర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నా ప్రజెంట్ 91 రూపీస్తో స్టార్ట్ అయ్యి నియర్లీ 48 lakhs తీసుకొని టీడీఎస్ 1 lakh అబౌవ్ 1.5 lakh ఎంతో కట్టాను నేను. ఇందా వెస్టేజ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి 43,000 కట్టా. ఏది ఎక్కువ ఉంది? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా లైఫ్. అయితే విషయం ఏంటంటే, ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీ ముందు నిలబడ్డాను. ఫ్యూచర్ ఆఫ్ వెస్టేజ్, ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. సరిగ్గా వినండి. నాకు పిచ్చెకి ఎందుకు తిరుగుతున్నాను తెలుసా? నా బ్లడ్లోకి వస్తే వెస్టేజ్ కార్త తప్ప డిపార్ట్మెంట్ రాదు. రైట్. ఈ టైం ఏంటంటే, ఇలా ఎందుకు నేను ఇంత స్పీడ్గా ఉన్నాను, లేక ఇంత కసిగా ఉన్నాను ఎందుకని అంటే, సరైనటువంటి అవగాహన లేకుండా, సరైనటువంటి సపోర్ట్ లేకుండా, ఇది నిజము అని తెలియకుండా మనం ఎలా పడితే అలా వెళ్ళిపోతే అది సక్సెస్ కాకపోతే మన జీవితం నాశనం అయిపోద్ది. అవునా కాదా? సో ఇంత స్పీడ్గా, ఇంత కసిగా ఎందుకున్నానంటే, 240 దేశాలు వెనుకబడిన దేశాలు, లేక అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఈ దేశాలు ఎప్పుడు అభివృద్ధి అవుతాయి అని అంటే, ఓన్లీ గవర్నమెంట్కి టీడీఎస్ కట్టినప్పుడు మాత్రమే, ట్యాక్స్ కట్టినప్పుడు మాత్రమే. వెయిట్ 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 నేను చెప్తాను. నా మాటలు అందరికి ఇష్టం, మీరు చప్పట్లు పట్టవద్దు, నాకు బూస్టింగ్ ఉంది. అయితే విషయం ఏంటంటే వినండి. అయితే విషయం ఏంటంటే 2000 భారతదేశం అత్యున్నత స్థానానికి కాలు పెడుతుంది, అడుగు పెడుతుంది, నో డౌట్. ఎందుకనంటే 2015 నాటికి ఏమవుతాయంటే, ఇప్పటికే డైరెక్ట్ సెల్లింగ్స్ అన్నీ కూడా 2016 నాటి పరిస్థితిని బట్టి కనీసం ఒక 3,000 నెట్వర్క్స్ మన ఇండియాలో పరిపాలిస్తున్నాయి. ఎవరిని పెడితే వాళ్ళు చేయి పట్టుకుంటున్నాయి, ఎవరిని పెడితే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నాయి, అందరినీ కూడా తీసుకొచ్చేస్తున్నాయి. ఏదో దాంట్లో నాటికల్లా చట్టం అనేటువంటిది ఇండియాలో ఉంది. గొప్ప పరిస్థితిని తీసుకువెళ్తుంది భారతదేశ ప్రభుత్వం. చట్టం ఉంది. 2023-24 కల్లా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకుంటూ వస్తుంది. ఏవి నిలబడతాయనంటే త్వరగా డబ్బులు రావు, నో డౌట్. అంత మాత్రమే కాదు, 6 నెలల ఓపిక పట్టినటువంటి వాళ్ళకి డబ్బులు రావు. కనీసం 1 year ఓపిక పట్టినటువంటి వాళ్ళకి డబ్బులు రావు. 1 year తర్వాత వెస్టేజ్ అనేటువంటి రూపాయి అడుగు పెడుతుంది. అదే 1 లక్ష రూపాయలు. చాలామంది వెంటనే డబ్బులు వచ్చేసే వాటిలో జాయిన్ అవుతారు. 2020 నాటికల్లా కట్ అయిపోతాయి. ఏవైతే కరెక్ట్గా ఉన్నాయో వాటిలో మాత్రమే మనం ఉంటే, మనము భూప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళల్లో ఖచ్చితంగా మనము ఉంటాం, నో డౌట్. 2025 తర్వాత ఏమవుతుందనంటే బూమింగ్ స్టార్ట్ అవుతుంది. అదే నెట్వర్క్ బూమింగ్. అది ఏమవుతుందనంటే 2025 నాటికల్లా మొత్తం అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్కి అందరూ వచ్చేస్తారు. ఎందుకనంటే ఇప్పుడు 2వ తరగతి చదువుకున్నాడు, 3వ తరగతి చదువుకున్నాడు, చదువు లేనటువంటి వాళ్ళు, ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చేస్తున్నారు దీంట్లోకి. అందరికీ అవకాశం ఇచ్చేస్తున్నాయి. 2025 నుండి ఏమవుతుందనంటే టీడీఎస్ ఎక్కువ దీని మీద వస్తుంది కాబట్టి గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసుకుంటుంది. ఇప్పుడైతే 2,89,000 మంది మాత్రమే టీడీఎస్ కడుతున్నాం టోటల్లీ, ఓన్లీ వెస్టేజ్లో. ఆల్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో అయితే మాత్రం అట్లీస్ట్ ఒక 10 lakhs మెంబర్స్ కడుతున్నారు. ఏది? టీడీఎస్. జాగ్రత్తగా వినండి. ఎక్కడైతే టీడీఎస్ వస్తుందో అక్కడ ఒక చట్టం తయారవుతుంది. ఇప్పుడు సారాకి ఎక్కువ డబ్బులు వచ్చినాయి అనుకోండి, దానికి ఒక మంత్రి పేరు ఏం పేరు చెప్పండి? ఎక్సైజ్ మినిస్టర్.
హోమ్లో అంటే వాడిని వీడిని పట్టుకొని రసీదులు చింపి దాంట్లో డబ్బులు వస్తున్నాయి అనుకోండి, దానికి ఒక హోమ్ మినిస్టర్. అలాగే అర్థమవుతుందా? అలాగే డైరెక్ట్ సెల్లింగ్ కూడా, విద్యలో కూడా అదే మినిస్టర్ ఉన్నాడు. డైరెక్ట్ సెల్లింగ్లో ఏదైతే టీడీఎస్ మనకు వస్తుందో ఆ టీడీఎస్ని బట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఒక మంత్రి రాబోతున్నాడు. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు అందరికీ బ్రతిమలాడే ఐడీలు ఇస్తున్నారు మీరు. అప్పుడు బ్రతిమలాడే ఐడీలు ఇచ్చే పని లేదు. పేపర్లో వేస్తాడు, ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, ఇది ఫేస్ చేస్తే మీరు డైరెక్ట్ సెల్లింగ్లోకి వస్తారు. వెయిట్ అప్పుడు ఏమవుతుందంటే తండోపతండాలుగా క్వాలిఫైడ్ పర్సన్స్ వస్తుంటారు దీంట్లోకి. ₹1,00,000 నుంచి 1 crore వరకు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా పేపర్లోను, న్యూస్లోను, టీవీలో, ఎందుకంటే టీడీఎస్ కట్టే వాళ్ళకి భారతదేశ ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. టీడీఎస్ ఇప్పుడు సునీల్ కుమార్ సాహు గారు టీడీఎస్ తీసి ఎన్ని వేలు అండి నెలకి, ఒక 20,000 తీసి ఎంత పడేస్తున్నారు సార్? పక్కనే ఎంత వేస్తున్నారు నెలకి తీసి మీరు? ఎంత ఒకసారి టీడీఎస్ నెలకి ఎంత ప్రక్కన వేస్తున్నారు మీరు? టీడీఎస్ 30,000 కడుతున్నాము. అండ్ 20 lakhs ప్లస్ ఇన్కమ్ ఎవరికైతే ఉంటుంది ఇయర్లీ, వాళ్ళు జిఎస్టీ కూడా కట్టాలి కాబట్టి 1 lakh ప్లస్ జిఎస్టీ కూడా కడుతున్నాం. అర్థమవుతుందా సార్? వాస్తవాలకి దగ్గరగా మాట్లాడుకుందాం. ఎక్కువ ఎమోషనల్ ఫీల్ అయిపోవద్దు. కాస్త గతాన్ని, అది ఫ్యూచర్ తెలుసుకుందాం. ప్రాణం పెట్టి చేయడానికి ప్రయత్నం చేద్దాం. రైట్? ఇలాంటి వ్యక్తులు ఆనాటికి ఎంతమంది తయారవుతారు తెలుసా? యాజ్ ఏ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఇప్పటికైతే 10 కోట్ల మంది టీడీఎస్ కడుతున్నారు ఉద్యోగస్తులు.